మాసమంతయు பெரிய ஜெபம் என்ன தெரியுமா? గొప్ప ప్రార్థన ఏంటి తెలుసా? சுத்திகரிப்பு நமக்கு தேவை. మనకు శుద్ధీకరణ అవసరం. ஆனா தினமும் சுத்திகரிக்கணும். నేను ప్రతిదినము శుద్ధీకరించుకోవాలి. சில பேர் కొంతమంది டிசம்பர் தான் சுத்திகரிப்பார்கள். డిసెంబర్ మాసం తాను శుద్ధీకరించుకుంటారు. ஏன் சுத்திகரிக்கிறப்பான்னா, ఎందుకు శుద్ధీకరించుకుంటున్నావంటే புது வருஷம் வருது ஐயா, నూతన సంవత్సరం రాబోతుందయ్యా, புது வருஷ ఆశీర్వాదం பெறுவதற்கு, నూతన సంవత్సరం ఆశీర్వాదం పొందుటకు சரி டைட்டா ஒரு 40 நாளோ ஒரு 10 நாளோ 30 நாளோ பாஸ்டிங் போட்டு சுத்திகரிப்பாங்க. అయ్యా 40 దినములో లేక 30 దినములో నేను ఫాస్టింగ్ వేసి శుద్ధీకరించుకుంటున్నాంట. புது வருஷம் பிறந்த உடனே வாக்குத்தத்த ஆசீர்வாதத்தை பெற்றுவோம். నూతన సంవత్సరంలో కొత్త సంవత్సరపు వాగ్దానం తీసుకుంటారు. ஒரு மாசம் நல்லா இருப்போம், ரெண்டாவது மாசம் ఒక్క మాసం బాగుంటారయ్యా, மூணாவது மாசம் பார்க்கணும், రెండో మాసం మనం மூணாவது மாசம் பார்க்கணும், మూడో మాసం మనం చూస్తే இதே எந்த సైடு పోవని தெரியாது. వాడు ఎక్కడికి వెళుతాడో వాడికే తెలియదు. அதுதான் இங்க சொல்லப்பட்டிருக்கிறது. అందుకే చెప్పబడుతుంది, உனக்கு இப்ப மட்டும் இல்ல,